హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈ లాగ్ వచ్చేసి రిత్విక అయితే డీమార్ట్లో తన అల్లరి, తన షాపింగు, తను చేసే ప్రతి ఒక్కటి అయితే షూట్ చేయడం జరిగిందండి. మొత్తం డీమార్ట్ లాగే ఉంటుంది. సో చూడండి, తనకు బట్టలు కావాలనేసి షాపింగ్ చేస్తాం మమ్మీ అని తను తీస్తుంది. ఒక్కొక్క డ్రెస్సులు చూసేసి పెద్దలు ఏ విధంగా అయితే చూసి తీసుకుంటారో అలా ఒకటొకటి తీసి చూసి తనకు నచ్చినవి నాకైతే ఇస్తుంది. సరే మమ్మీ, నీకు నచ్చినవి తీసుకొని నేను కొనిస్తా అనేసి వాళ్ళ డాడీ అన్నారు. అయితే సరేలే అనేసి ఒకటొకటి తీస్తుంది. బట్ తనకు ఏది నచ్చితే అదే తీస్తుంది, మొత్తం తీయట్లేదు. తనకు నచ్చినవి తీస్తుంది. తీసిన తర్వాత సరే మమ్మీ బాగున్నాయా అంటే తీసుకుందామంటే ఓకే మమ్మీ నీవి బాగున్నాయి అని ఒక 3 జత తీసింది. ఒక 3 జతలు ఇచ్చిన తర్వాత తనేమో దాని మీద నాకు పాయింట్లు కావాలి మమ్మీ అన్నది. అయితే వద్దు బేట, అది ఫ్రాక్లా బాగానే ఉంటుంది నార్మల్గా వేసుకోవడానికైతే అన్నాను. లేదు మమ్మీ నాకు పాయింట్స్ కావాలి, పాయింట్ ఉంటేనే తీసుకుంటా అనేసి రిత్విక అన్నది. సో సరే బేట నువ్వు చూడు ఉంటే తీసుకుందాం అనేసి అన్నాను. అయితే పాయింట్లు అయితే దొరకలేదండి. అయితే ఆ డ్రెస్సులు వద్దు అనేసి మళ్ళీ నా దగ్గర నుంచి తీసుకొని అక్కడైతే పెట్టేసి వచ్చేసింది. తర్వాత సరేలే అనేసి నేను ఆమె కోసం అనేది ఒక 2 జతలు నైట్ డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఇక సంబర్ వస్తుంది కదా, ఫ్రీగా వేసుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. సో తనైతే చూడండి, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఆమెకు అట్లా చూడగానే. ఎందుకంటే తన ఈ ఏజ్లో షాపింగ్ చేయాలనే ఆలోచన, తను చూసే విధానం చూసి అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అలా చేస్తే ఏ తల్లికైనా సంతోషమే కదా, నాకు అలా అనిపించింది. తర్వాత బిల్లింగ్ అయిపోయిన తర్వాత కొన్ని సామాన్లు తీసుకున్నాము. ఎందుకంటే మేము 15 డేస్ ముందే తీసుకున్నాము, కొన్ని మర్చిపోతే మళ్ళీ వచ్చి తీసుకున్నాము. అక్కడైతే బిల్లింగ్కి వెళ్తున్నాము. అయితే రిత్విక ఏమన్నా నేను ట్రాలీలో కూర్చుంటా డాడీ, నువ్వు నన్ను తీసుకెళ్ళు అనేసి అంటే సరే తనకు హ్యాపీగా ఉండాలనేసి అలాగైతే వాళ్ళ డాడీ తీసుకెళ్ళి అక్కడ బిల్లింగ్ అయిపోయిన తర్వాత బయటికి అయితే వెళ్ళిపోయాము. నాకైతే ఎందుకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సరేలే అనేసి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్న తర్వాత రిత్విక ఏమో నాకు కావాలి మమ్మీ ఐస్ క్రీమ్ అనేసి అన్నది. అయితే వద్దు బేట నీకు నేను తింటా అనేసి నేను అంటే వద్దు నాకు కావాలి అనేసి అనేది. వద్దు బేట అంటే సరే ఇద్దరం సగం సగం తినేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఇది ఈ లాగ్ అండి డీమార్ట్లో రిత్విక అల్లరి. సో ఎలా అనిపించింది, ఎలా ఉంది వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. బాయ్ బాయ్, ఐ లవ్ యూ.